అభిమానులు ఒత్తిడి చేస్తున్నా సరే ఆయనకు ఆరోగ్యం గురించి ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారో అప్పుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకుని అభిమానులందరూ నన్ను క్షమించండి, నేను అమెరికా వెళుతున్నాను, ఆరోగ్యం చూసుకుంటాను, గుడ్ బై అని చెప్పాడు. రజనీకాంత్కి నమస్కారం. యోగం పట్టింది బాగా. రాఘవేంద్ర స్వామి భక్తుడండి, పట్టకేం చేస్తుంది. అతనిలో ఉన్నది భక్తి నాకు తెలుసు, అతనిలో ఉన్నది జ్ఞానం, అతనిలో ఉన్నది వైరాగ్యం కూడా. ఏదో ప్రత్యేకమైన అభిమానంతో మాట్లాడాలి. అతను జీవితంలో ఒక ఘట్టం నేను పత్రికలో చదివి ఉండవలసిన వాడు జ్ఞాని అంటే ఇతను అనుకున్నా. అతను ఓ రోజు దర్శనం చేసుకుందామని అమ్మవారి గుడిలోకి మద్రాసులో వెళ్ళి మామూలుగానే ఎవరికి తెలియకుండా తెల్లారకట్టి వెళ్ళాట 5 గంటల ప్రాంతంలో ఉండి. మామూలు అయితే ఇంకా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. పొద్దున్నే బయలుదేరితే మొత్తం పూర్ణ కుంభాలు, శాలువాలు, దండలు తీసుకు తయారవుతారు. రజనీకాంత్ని వెళ్ళనిస్తారా? దేవుణ్ణి చూడనిస్తారా? అందుకని ఎవరికి తెలియకుండా డ్రైవర్కి చెప్పు, నువ్వు ఒక్కడివిరా, నా గుళ్ళోకి వెళ్ళాలనుంది, నాకు వెళ్ళే యోగం లేదు, 10 మంది తయారైపోతారు, 10,000 మంది దగ్గర నన్ను చూడనివ్వరు, దేవుడికి నేను దండం పెడితే వాడు నాకు దండం పెడతారు అని పాపం రహస్యంగా తెల్లారకట్ట ఎప్పుడో వెళ్ళి రాత్రి వేళలోనే ఎప్పుడో మొత్తం ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గుళ్ళో దండం పెట్టుకుని పూజారి గారికి కూడా మీరు ఎవరికి చెప్పకండి నేను వచ్చినట్టుగా అని చెప్పి ఓ మూల కూర్చున్నట్టు. గుడి దండం పెట్టుకున్నాక మనం కూర్చుంటాం కదా, విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుని కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చుని ఆ లోపల మూర్తిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ఆయన ఎంత చూస్తే పుణ్యం, ఎంత చూస్తే పుణ్యం అని గంట అక్కడ కూర్చోకూడదు, వెనకాల క్యూ ఉంది ఇక్కడ.